తను హిందుత్వవాదిగా మారదలుచుకున్నాడు, ఆ ముసుగు వేసుకోదలుచుకున్నాడు చంద్రబాబు. హిందుత్వం అనే ముసుగు వేసుకోదలుచుకున్నాడు. నిన్నటిదాకా ప్రజలందరూ సమానమే అని, హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని, క్రిస్టియన్లు హిందూ ముస్లిం ఐక్యంగా ఉండాలని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ హిందూ అనే తొడుగు ముసుగు వేసుకోదలుచుకున్నాడు బీజేపీ కోసం. ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన, ఇక భారతదేశంలో బీజేపీని ఓడించే పార్టీ లేదు, ఇక ఎప్పుడు బీజేపీ ఉంటుంది. కాబట్టి బీజేపీ గుడ్ లుక్స్లో ఉండాలంటే తాను మోడీని, అమిత్ షాను, మోహన్ భగవత్ను గొప్పవాళ్ళని చెప్పడమే కాదు, వాళ్ళ భావజాలాలు ఎంత గొప్పదో చెప్పాల్సిన అవసరం ఉంది. తనకు కూడా అదే భావజాలం ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని ఫీల్ అవుతున్నాడు. కాబట్టే ఇప్పుడు తిరుపతిలో ఆ విధంగా మాట్లాడాడు. ఇది ఆ ముసుగు తన అధికారాన్ని కంటిన్యూగా నిలుపుకోవడం కోసం, తర్వాత తన కొడుకు అధికారం కట్టబెట్టడం కోసం ఎక్కడ పవన్ కళ్యాణ్ దూరిపోతాడనే భయంతో చేస్తున్న పని.